హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇది పార్ట్ 4 ట్రైనింగ్ వీడియో. ఒకవేళ పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 1 చూడకపోయింది ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు. ఓకే, కొద్దిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా మోటివేషన్ ఉంది. ఒక విషయం ఏంటంటే, థర్డ్ వీడియో, సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియోలో పెట్టినట్టు ఫస్ట్ వీడియోది సెకండ్ వీడియోది థర్డ్ వీడియోలో అట్లా పెట్టడానికి ఇప్పుడు లెంత్ అయిపోతుంది వీడియో, అందుకని పెట్టట్లేదు. ఎందుకంటే ఒకవేళ థర్డ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ వీడియో చూస్తారని అలా చేసాము. ఫస్ట్ వీడియో అప్పుడు ఫస్ట్ వీడియోలోది థర్డ్ వీడియోలో చేస్తున్నప్పుడు థర్డ్ వీడియో తప్ప ఫస్ట్ వీడియో చూస్తలేదు ఎవరు, కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. 4th పార్ట్ ఇది. ఓకే, ఈ వీడియోలో ఒక 3-4 బిట్స్ అయితే మనం నేర్చుకుంటాం. ఓకే, చూడండి. మీకైతే నేను 10th లెవెల్ అని చెప్పాను కదా, 10th లెవెల్ దాకా వెళ్దాం, తర్వాత వేరే బిట్లోకి వెళ్ళిపోతాం. ఇది 2-4 అనుకుంటే ఇది 2-4 అనుకుంటే అది 4-4 అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. నేను నేర్పించింది మీకు దాంట్లో నేను ఎప్పుడైనా మీరు నా రీసెంట్ షార్ట్ వీడియోస్లో కానీ వీడియోస్ చూసినా కానీ నేను పాట పల్లవి అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చినాకి వెళ్దాం కదా, ఆ గ్యాప్లో మీకు చూసినట్లయితే కొన్ని బిట్లు వేస్తాను. చూడండి ఒకసారి, నా వీడియోలు చూడండి ఒక్కసారి అన్నా, ఇలా ఒకసారి చూస్తే తెలుస్తుంది. బిట్ ఒకటి వేస్తాను, అది ఏ బిట్ అనేది అది డిఫరెంట్గా వేస్తాను. ఓకే, అలాంటిది ఈరోజు ఒక 3 అయితే నేర్చుకోబోతున్నాం. ఆ 3 అయితే చూడండి. ఫస్ట్ అర్థమైంది కదా. చూడండి ఒకసారి మళ్ళీ స్లో మోషన్లో కూడా కొడతాను, తర్వాత మీకు క్లోజప్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు అంతా అర్థం కాకపోయింది ఫస్ట్ నుండి ఒకసారి మళ్ళీ చూడండి. నేను అసలు ఎక్కడ కొడుతున్నాను, అది ఎక్కడ ఒకసారి కొడుతున్నాను, ఎక్కడ ఒకసారి కొడుతున్నాను, మీరే చూడండి ఒకసారి చూసుకోండి. ఓకే, అర్థం కదా. అన్నీ ఇక్కడే కొడుతున్నాను, బట్ 2 అయితే ఇక్కడే కొడుతుంది. ఓకే, ఇక్కడ అన్నీ కొడుతున్నాను, ఇక్కడ 2 కొడుతున్నాను. ఓకే, సేమ్ ఇది ఒక 3 మాట్లాడాలి. ఓకేనా, నెక్స్ట్ ఇటువైపు చూడండి. నేను చెప్పాను మీకు ఫస్ట్ వీడియోలోనే, నేను ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాను. ఇక్కడే ఎప్పుడు నేను కొడతానని మీకు చూపించాను కూడా. మీరు కూడా అక్కడే కొడడం వల్ల సౌండ్ బాగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు చూడండి. మీరైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అడగొచ్చు, కామెంట్ ద్వారా తెలియజేయండి. కొద్దిగా కామెంట్ చేయడం కూడా అలవాటు చేసుకున్నాను. కొద్దిగా కామెంట్ చేస్తున్నారు, నాకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారని.
వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి ఇలా అర్థం కాకపోతే మీరు నన్ను అడగొచ్చు. అలా నేను థర్డ్ వీడియోను సెకండ్ వీడియోను చెప్పాను 30 అట్లా వస్తాయి కదా. అలా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు అలాగే కావాలి, నాకు ఇలా అయితే కొద్దిగా ఎక్కట్లేదు మైండ్లోకి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ల ద్వారా తెలియజేయడం వల్ల నేను దాన్ని పెడతాం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మీకు ఆల్రెడీ చూపించాను, ఒకసారి మళ్ళీ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టెప్ అయితే మీరు చాలా కష్టంగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ స్టెప్ అనేది బాగా పాడటం వచ్చిన వాళ్ళ దగ్గరే కొట్టాలి. ఓకే, ఎందుకంటే పాట ఒక స్థాయిలో వెళ్తున్నప్పుడు మనం దాన్ని మార్చే బిట్ని వేస్తున్నాం అంటే ఆ పాట స్థాయి మారిపోయి మళ్ళీ మన డ్రమ్ కూడా మారిపోతుంది. చూసారు కదా, నేను లాస్ట్లో ఒక బిట్ వేసింది చూడండి. ఈ బిట్ అనేది మీరు పాట లాస్ట్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఓకే, పాట లాస్ట్ నేను ఇప్పుడు లాస్ట్ వేసిందని పట్టించుకోబోతుంది. ఇది ఒకటే చూడండి. అదనేది పాట లాస్ట్లో హల్లెలూయా అంటారు కదా, పాట అయిపోయిన తర్వాత హల్లెలూయా అని చెప్పి కట్ చేస్తారు కదా. ఆ కట్ చేసినప్పుడు దీన్ని వేయడం వల్ల ఆ పాటకి ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలా వేయడం వల్ల ఇప్పుడు మీరు చూడండి, మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోను సెకండ్ వీడియోలోను చెప్పే ఉన్నాను ఏంటంటే చెయ్యి ఎప్పుడైనా ఈ హ్యాండ్ ఎలా ఉండాలంటే ఒక ఎలాస్టిక్లా ఉండాలి. ఎలాస్టిక్లా ఎట్లా కొడుతున్నప్పుడు అది దానంతటది ఊగిపోవాలి. లైక్ అలా ఊగుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే డ్రమ్ కొడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. ఓకేనా, అది చూడండి. చూసారు కదా, ఈ 2 ఏళ్ళే ఫస్ట్ తగులుతాయి, తర్వాత ఈ 3 ఏళ్ళు ఉన్నాయి చూసారా, అవి ఎలా అవుతాయి చూడండి. ఎలా వస్తాయి చూసారు కదా. అదైతే కొద్దిగా జ్ఞాపకం ఉంచుకొని అలా ప్రాక్టీస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే అలా ప్రాక్టీస్ అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మీరు వేరేలాగా ప్రాక్టీస్ అయ్యి నాకు రాలేదని వేరే ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఇటు స్లో మోషన్లో చూపించాను, ఇప్పుడు ఇటు చూపిస్తాను. ఎందుకంటే ఎంత కొట్టాను, ఎందుకంటే ఇటు తిప్పినప్పుడు కొద్దిగా చెయ్యి ఫిట్నెస్ రావట్లేదు నాకు. చూడండి, చేయి ఎలా అవుతుందో చూసారు కదా మీరు. ఇదిగోండి, ఓకే, ఎలా అవుతుంది. మళ్ళీ మీరు చూడండి, ఇలా కొట్టినప్పుడు చాలామంది మీరు ఒకవేళ ఎప్పుడన్నా వేరే డ్రమ్ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి చూసినా కానీ వాళ్ళు ఎప్పుడైనా ఇలా మీకు నేర్పించవచ్చు. ఇంతకుముందు మీరు వేరే వీడియోస్ చూసినా కానీ మీకు ఎట్ట చూపించుంటారు.
నేను కొట్టే స్టెప్ ఏంటంటే ఈ చేతిని మనకి ఫిట్గా ఉండాలి, మన చెయ్యి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఓకే, అందుకని ఈ చెయ్యిని నేను లూజ్గా వదిలేస్తాను కొట్టేటప్పుడు. ఎప్పుడైనా మీరు చూస్తే పెద్ద దెబ్బ పెద్ద సౌండ్ రావాలంటే ఈ చెయ్యిని మనం ఫిట్గా వదిలేయాలి. ఓకేనా, చూడండి ఎలా కొడతాను నేను. ఇది త్రాడ్. ఓకేనా, అర్థమైంది కదా. మీకు త్రాడ్ దాంట్లో కూడా ఇలాంటి చూపించలేదు ఇది నాకు తెలిసి. ఎందుకంటే కొంతమంది నేను త్రాడ్ వీడియోలో ఒక బిట్ చూపించాను, అది పైనుండి మధ్యలోకి రావడానికి ఒక బిట్ చూపించాను. అది స్టార్ట్లో కానీ మధ్యలో కానీ ఎప్పుడో ఒకసారి వేస్తే బాగుంటుందని నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు అది రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. త్రాడ్ వీడియోలో దాన్ని చూసి అది రావట్లేదని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నేను దీన్ని చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేర్చుకోండి. మీరు ఈ చేతిని ఇలా ఆడించడం నేర్చుకోండి. లేకపోతే మీకు ఎక్కువ కంఫర్ట్ ఉండదు అనుకుంటే, నేను అట్లా కొట్టలేకపోతున్నాను, నా ఏళ్ళు నొప్పి వస్తుంది అనుకుంటే, నేను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ నుండి అలవాటు కాబట్టి నేను అలా ప్రాక్టీస్ అయిపోయాను. మీకు అలవాటు లేదు కాబట్టి మీరు ఎట్టయినా ప్రాక్టీస్ అయిపోవచ్చు. ఎలా ఇది స్లో మోషన్లో చూపించకపోయినా ఈజీగానే వస్తుంది, ఎందుకంటే టక వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి మళ్ళీ ఇడిచి కూడా చూపిస్తాను. మీరైతే గమనించినట్లయితే ఏంటంటే ఈ చెయ్యి పడిన తర్వాత ఈ చెయ్యి ఇది ఎన్ని బిట్లు అయితే కొడుతుందో, ఇది ఎన్ని స్టెప్స్ అయితే వేస్తుందో, ఎన్ని సార్లు అయితే కొడుతుందో, ఈ చెయ్యి కూడా ఈ పుల్లతో అన్నిసార్లు కొడుతుంది. మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి పక్కకు పెట్టైనా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకైతే ఇప్పుడు 3 చెప్పాను, ఆ 3 మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. చూడండి ఇప్పుడు మీకు త్రాడ్ చూపించాను. అది త్రాడ్ దాంట్లో మీకు రాని బిట్ అనేది ఇప్పుడు చూపించాను. నాకు ఎంత అలవాటు కాబట్టి నేను ఎట్టు కొట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది ఇది చూడండి. ఇప్పుడు ఇది ఇంకో డిఫరెంట్ బిట్. ఓకేనా, ఫోర్త్ది ఏంటంటే ఫోర్త్ది కొద్దిగా డిఫరెంట్ నేర్చుకున్నాం. ఈ డ్రమ్ కలిసేదే, కాకపోతే ఇది వేరే డ్రమ్లోకి వెళ్తుంది. ఇది 2-4 కాబట్టి ఇప్పుడు 2-4 నేర్చుకున్నాం మనం. 2-4-4 కలదులే, 2-4 నేర్చుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ బిట్. ఓకేనా, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇది ఎక్కువగా పాట పాడే వాళ్ళ దగ్గరికి కొట్టాలి. ఎక్కువగా అంటే పాట స్థాయి మార్చకుండా, పాటను విడదీయకుండా వెళ్ళగలిగే సింగర్స్ దగ్గర ఇది కొట్టాలి. ఓకేనా, ఎందుకంటే ఇది కొడటం వల్ల ఈ డ్రమ్ ఇప్పుడు నేను 2-4 కొడుతున్నప్పుడు అదని వేసే ఆ బిట్ అనేది వేరే డిఫరెంట్ తాళం వచ్చింది. మీరు చూసినట్లయితే అది వేరే డిఫరెంట్ తాళం రావటం వల్ల పాటలు పాడే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అయితే మధ్యలో ఆ పాట వేరే విధంగా వెళ్ళిపోవటం అలా జరుగుతుంది. అందుకని నేను మీకు ఇందాడే చెప్పాను ఆల్రెడీ,
ఓకేనా. ఇది మీరు నా రీసెంట్ వీడియోస్లో మా అమ్మగారు పాటలు పాడిన దాన్ని చూడొచ్చు. నేను ఆల్రెడీ అండి చాలా వేసాను అట్లాంటి. నేను ఎప్పుడన్నా ఫ్యాట్ కొట్టేటట్టు ఉంటుంది చూడండి.